హాయ్రా నాన్న, నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఈరోజు మీకు ఈ ప్రకృతిని పరిచయం చేయడానికి కారణం, మనకి 8th క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్లో 3వ లెసన్లో చివరిలో నీలిమందు మొక్కలు అని ఉంది. ఏమనుంది నందమ్మ? నీలిమందు మొక్కలు అని ఉంది సోషల్ టెక్స్ట్ బుక్లో. దాదాపు ఒక 2-3 పేజీలు ఇచ్చాడు దాని గురించి. ఇంచుమించు నీలిమందు మొక్కలు ఇలాగే ఉంటాయి. ఇంచుమించు ఆ వైలెట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి. ఇది నీలిమందు కాదు, కానీ అయినా అయి ఉండొచ్చేమో. వైలెట్లో ఫ్లవర్స్ ఉంటాయి. వైలెట్ ఫ్లవర్స్ తోటి ఉంటుంది. నేను మీకు తమ్మునైలో పెడతాను, చూదురు. కానీ నీలిమందు పంట గురించి చెప్పడానికి నేను ఈరోజు ఇక్కడ మీకు సమాయత్తం అయ్యాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. హిస్టరీ రఫీ సార్ సిరీస్లో 8వ భాగంలో మనం ఉన్నాం. ఈ రోజున మీ అందరికీ తెలుసును, నీలిమందు మొక్క నుంచి ఆ గుజ్జుని తీసి ఎండబెట్టి ఆ యొక్క పొడి ద్వారా దుస్తులపై రకరకాల రంగులలో, ముఖ్యంగా నీలం రంగులో అద్దకం చేస్తారు. అందువల్ల నీలిమందు మొక్క చాలా ఇంపార్టెంట్. నీలిమందు అంటే ఇండిగో అనేది బ్రిటిష్ వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే డబ్బుల పంట పండించింది నీలిమందు మొక్క. ఈ నీలిమందు మొక్క అనేది ఇది కాకపోయినా అలా ఊహించుకోండి. మధ్యలో కూర్చున్నాను కదా నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. మనకి నీలిమందు మొక్కలు మనకి బెంగాల్లో బాగా పెరుగుతాయి. బీహార్లో బాగా పెరుగుతాయి. నీలిమందుకి సంబంధించిన స్టోరీ మొత్తం బీహార్లోనే జరిగింది. బెంగాల్లోనూ బీహార్లోనూ ప్రధానంగా జరిగింది. ఈ నేపథ్యంలో మనకి కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, నీలిమందు ధరవరలు విపరీతంగా పెరుగుతుండడంతో ఇంగ్లాండ్లో తయారయ్యే బట్టల మీద వేసేటటువంటి ఈ రంగుల నీలం రంగు అద్దకాల ఖరీదు పెరుగుతుండడంతో బ్రిటిష్ వాళ్ళు ఇది లాభం లేదనుకొని ఓడ్ అనే ఇంకొక నీలిమందు టైపు మొక్కను కనుగొన్నారు. మనదేమో నీలిమందు మొక్క ఉష్ణమండలంలో బాగా పెరుగుతుంది మన దేశంలో. అయితే ఓడ్ అనే మొక్క సమశీతోష్ణ మండలాల్లో పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దక్షిణ ఫ్రాన్సు, ఉత్తర ఇటలీ, ఇంగ్లాండ్, జర్మనీ. దక్షిణ ఫ్రాన్సు, ఉత్తర ఇటలీ, జర్మనీ, ఇంగ్లాండ్. దక్షిణ ఫ్రాన్సు, ఉత్తర ఇటలీ, దక్షిణ ఫ్రాన్సు, ఇంగ్లాండు, జర్మనీలో ఓడ్ అనే మొక్కను పెంచారు. పెంచారు, కానీ అది నీలిమందుకి ప్రత్యామ్నాయం కాదు. నీలిమందు మొక్క నుంచి వచ్చే ఆ గాఢమైనటువంటి నీలం రంగు పొడికి ప్రత్యామ్నాయం కాదు. అందువల్ల బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలో, బ్రిటిష్ వాళ్ళనే కాదు, తమకున్న వలసల్లో యూరోపియన్స్ అనేక చోట్ల నీలిమందుని పండించడం మొదలైశారు. నీలిమందు మొక్క మెయిన్ ప్రయోజనం ఏంటంటే, వస్త్రాలలో అద్దకానికి, నీలం రంగులు అద్దడానికి, సహజ సిద్ధమైన న్యాచురల్ ఫ్లేవర్ కొరకు నీలిమందు మొక్కల యొక్క రంగుని వాడతారు. దీనివల్ల వస్త్రాలు చాలా అందంగా ఉండి వాళ్ళు అమ్ముకోవడానికి బాగా పనిచేస్తాయి. మీ అందరికీ తెలుసో లేదో, మాకు తెలిసి మా అమ్మ మా డాడీ తీసుకొచ్చినటువంటి ఆ యొక్క వస్త్రాలు వెలిసిపోతే ఝాన్సీ ఇలా రంగుల్లో ముంచి తెచ్చే వాళ్ళకి వేసేది. అప్పుడు వాళ్ళు వెళ్ళి, మీకు కూడా ఐడియా ఉందేమో, వాళ్ళు వెళ్ళి ఇలాంటి రంగుల్లో ముంచుకొని వాటిని ఆరేసుకొని మళ్ళీ చక్కగా ఇస్త్రీలాగా చేసుకొని ఇచ్చేవాళ్ళు. అంతకుముందు అది ఎర్ర రంగుతో ఉన్న చీర ఇప్పుడు బ్లూ కలర్లో మారేది. మళ్ళీ ఒక 2 నెలల్లో తొడిగేటప్పటికి అది వెలిసిపోయేది. మళ్ళీ ఇస్తే మళ్ళీసారి బ్లాక్ కలర్ వేసుకొచ్చేవాళ్ళు, సింథటిక్ రంగులు వేసుకొచ్చేవాళ్ళు. ఇది నాకు తెలిసి మా అమ్మ చాలాసార్లు చేసింది. మేము మా పరిస్థితులు ఒక రకంగా మధ్యస్థంగా, అంతకన్నా దిగువగా పేదరిక స్థాయిలో మేము ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఉన్నామని కాదు, బట్ నేను నా కళ్ళతో చూశాను అన్నట్టు. అలా బట్టలకి అద్దకాన్ని రంగుల ద్వారా చేయడానికి చాలా చీఫెస్ట్, బీహార్, బెంగాల్లో బాగా పెరిగే మొక్క నీలిమందు మొక్క. యూరోపియన్స్ ఏం చేశారంటే, ఇక్కడ ఇది కాదు, మనం కూడా ఆ నీలిమందు పంటను ఎందుకు పండించకూడదు
అనే ప్రయత్నంలో భాగంగా ఫ్రెంచి వాళ్ళు కరేబియన్ దీవుల్లో సెయింట్ డొమింగ్ దీవుల్లో, ఫ్రెంచి వారు కరేబియన్ దీవుల్లో సెయింట్ డొమింగ్ దీవుల్లో, పోర్చుగీసులు బ్రెజిల్లో, నా గొంతు వినబడుతుంటుందిలే ఒకసారి, పోర్చుగీసులు బ్రెజిల్లో, ఇంగ్లీష్ వాళ్ళు జమైకాలో, స్పానిష్ వాళ్ళు వెనిజులాలో మరియు ఉత్తర అమెరికాలో నీలిమందు పంటలు వేశారు. ఎక్కడెక్కడ వేశారమ్మా? ఫ్రెంచి వాళ్ళు కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి, కరేబియన్ దీవుల్లో, సెయింట్ డొమింగో దీవుల్లో, అలానే ఇంగ్లీష్ వారు జమైకా దీవుల్లో, పోర్చుగీసులు బ్రెజిల్లో, స్పానిష్ వాళ్ళు వెనిజులాలో, అలానే ఉత్తర అమెరికాలో నీలిమందు మొక్కల పంటను వాళ్ళు పండించడం ప్రారంభించారు. భారతదేశం నుంచి తీసుకెళ్తాం కష్టంలే, మనమే రకరకాల చోట్ల చూద్దామని ఫ్రెంచి వాళ్ళు కరేబియన్ దీవుల్లో, ఫ్రెంచి వాళ్ళు సెయింట్ డొమింగో దీవుల్లో, అలానే ఇంగ్లాండ్ వాళ్ళు జమైకాలో, పోర్చుగీసులు వచ్చి బ్రెజిల్లో, స్పానిష్ వాళ్ళు వచ్చి వెనిజులాలో, అలానే ఉత్తర అమెరికాలో ఈ నీలిమందు పంటను పండించారు. కానీ మన ఇండియాలో ఉష్ణమండలంలో పెరిగేటటువంటి నీలిమందు లాంటి నీలిమందు మొక్కలంతటి క్లారిటీ అక్కడ పెరిగిన మొక్కల్లో లేదు. వెనిజులాలో, జమైకాలో, సెయింట్ డొమింగో దీవుల్లో, అలానే కరేబియన్ దీవుల్లో, అలానే బ్రెజిల్లో అంత యాక్టివ్ లేదు ఈ నీలిమందు మొక్క. దీనికి తోడు మీ అందరికీ తెలుసు, 15-16 శతాబ్దాలలో ఇంగ్లాండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి నూలు ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. మాంచెస్టర్లో నూలు ఉత్పత్తి విపరీతంగా పెరిగింది మాంచెస్టర్లో. మరి ఇలా నూలు ఉత్పత్తి విపరీతంగా పెరిగితే నూలు ఉండలు వస్తే ఈ నూలు ఉండలకి ఆ వస్త్రాలుగా మారినప్పుడు ఆ యొక్క తయారీదారులకి నీలిమందు పంట అనేది ఎక్కువగా కావాలి, నీలిమందు ఫ్లేవర్ కావాలి. అందువల్ల తప్పదన్న నేపథ్యంలో ఇండియాలో, బీహార్లో, ముఖ్యంగా బెంగాల్లో, బీహార్లలో నీలిమందుని ఎంకరేజ్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రధానంగా చూశారు. ఈ లెక్క ఎంతవరకు వచ్చిందంటే 1788లో ఇంగ్లాండ్కి మన నుంచి దిగుమతి అయ్యే నీలిమందు మొక్క ఉత్పత్తి 30% ఉంటే 1810లో 95% మన నుంచి వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. ఎండిపోయిన నీలిమందు బేడలను ఎప్పుడు 1788లో కేవలం 30% ఉంటే మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్న నీలిమందు ఉత్పత్తి, బట్టలు వేసే ఉత్పత్తి, రంగుల అద్దకానికి వేసే ఉత్పత్తి 1788కి 30% ఉంటే 1810కి 95% ఉంది. అంటే మన దేశం మీద నీలిమందు మొక్కల కొరకు బ్రిటిష్ వాళ్ళు ఖచ్చితంగా ఆధారపడ్డారు అని మనం చెప్పచ్చు. మన దేశంలో ఉష్ణమండలం ఉండడం, ఝాన్సీ, నీలిమందు బాగా బెంగాల్లో పెరగడం, చాలా చీపుగా ఈ పంట చేతికి రావడం, చీప్ లేబర్ దొరకడం, ఇది వాణిజ్య పంట కావడం, అందువల్ల బ్రిటిష్ వాణిజ్యదారులు, బ్రిటిష్ కంపెనీ అధికారులు, బ్రిటిష్ గవర్నర్ జనరల్ సైతం వచ్చి మన దేశంలో ఈ పంటను పండించడం ఇక స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో బెంగాల్లో నీలిమందు సాగు ముమ్మరంగా జరిగింది. నీలిమందు సాగు పద్ధతులు 2 రకాలు ఉంటాయి. ఝాన్సీ 2 రకాలు ఉంటాయి. ఆ నీలిమందు సాగు పద్ధతులు 2 రకాల్లో ఒకటి వచ్చేమో నిజ్, NIZ, రెండోదేమో రైతీ. ఒకటేమో నిజ్, రెండోదేమో రైతీ. నిజ్ అని అంటే తోట యజమానే తానే సాగు చేసుకుంటాడు, దీన్ని నిజ్ అంటారు. అంటే ఎవరైతే తోట యజమానులు ఉంటారో ఆ తోట యజమానులు సాగు చేసుకుంటారు. అలా సాగు చేసుకునే దాన్ని ఏమంటారు అని అంటే నిజ్ అంటారు. NIZ, నిజ్ అంటారు. సాగు ఇప్పుడు ఇది ఉందిరా, ఇది నాది, నేనే సాగు చేసుకుంటున్నా, ఇది నా భూమి, నేను ఈ భూమికి యజమానిని, కాబట్టి దీన్ని నిజ్ అంటారు. ఒక రకమైన నీలిమందు మొక్కల సాగు పద్ధతిని నిజ్ అంటారు. ఇందులో నేనేం చేశాను, పంట బాగా రాబడి వస్తుంది, విదేశాలకు బాగా ఎగుమతి చేస్తున్నాం, బాగా రాబడి వస్తుంది మనకి లోకల్లో ఉన్నటువంటి ఈ ఈ నీలిమందు పండించే తోటల యజమానులకి. అందువల్ల నేనేం చేశాను, ఇదేదో ఈ ల్యాండ్లో బాగా పండుతుంది, ఇదేదో సారవంతమైంది, ఈ ల్యాండ్లో బాగా పడుతుంది, ఇదేదో సారవంతమైనది కనుక నేను జనావాసాల్లో ఉన్న వాళ్ళను కూడా ఖాళీ చేసి బలవంతంగా అక్కడ కూడా ఈ పంట పండిస్తా అనే కాడకు వచ్చారు బెంగాల్ తోటల యజమానులు నిజ్ పద్ధతిలో. ఎందుకంటే ఇది సారవంతంగా ఉన్న ప్రాంతాలలో ఇది పెరుగుతుందిరా, సారవంతమైన ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. ఇలా సారవంతమైన ప్రాంతాల్లో ఇది పెరిగినప్పుడు దీని నుంచి పొందే లబ్ధి ద్వారా
విపరీతంగా ప్రజలు నివసించే భూభాగాలను కూడా తోటల యజమానులు ఖాళీ చేయించే పరిస్థితికి వచ్చారు. రెండోది, కరెక్టుగా వరి పంట పండే పీరియడ్లో ఇందులోకి కూలీలను రమ్మని బలవంతం చేసేవాళ్ళు. వరి పంటను వదిలేసి ఇందులో ఎక్కడొస్తారు? అది కూడా ఒకటి కష్టం అయింది. మూడోది, బీగా అనే మాట మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో వాడారు. బీగా, BHIGA. బీగా అంటే షేర్షా కాలంలో బ్రిటిష్ వాళ్ళకు ముందే ఒక భూమి కొలిచే పరికరాన్ని బీగా అంటారు. ఒక ఎకరంలో 1/3 వంతు భూమిని బీగా అంటారు. ఈ ఒక 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 బీగాలో ఒక ఏరియా బీగాలో దున్నాలంటే 2 నాగళ్ళు కావాలి. 1000 బీగాలలో దున్నాలంటే 2000 నాగళ్ళు కావాలి. మరి అప్పుడు ఆ పెట్టుబడి ఎక్కువ అవుతుంది, నాగళ్ళను తీసుకురావాలి. వరి పండే పీరియడ్లో కూలీలను తెచ్చి చేయించలేరు, సారవంతమైన ప్రాంతాలు ఖాళీ చేయించడం కష్టం. అందువల్ల తోటల యజమానులు కేవలం లండన్కి పంపే నీలి మందులో 25% మాత్రమే బెంగాలీలు ఎగుమతి చేయగలిగారు. ఏ పద్ధతిలో? నిజ్ పద్ధతిలో. కాబట్టి నిజ్ పద్ధతి అంటే సింపుల్గా తోటల యజమానులు ఎవరైతే ఉంటారో ఆ తోటల యజమానులు నీలిమందు మొక్కను సాగు చేస్తే దాన్ని నిజ్ అంటారు. ఎస్. ఇక రెండోది రైతీ. రెండోది ఏంట్రా నాన్న? రైతీ. ఒక్క నిమిషం ఉండండి, ఏమన్నా మిస్ అయ్యానా? నో. రెండోది రైతీ. ఈ రైతీలో ఏం చేస్తారంటే నందు, ఒక తోటల యజమాని ఉంటాడు రైత. తోటల యజమాని దగ్గరికి లేదా అతనే రైతులకి అతనికి ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని సత్తా అంటారు. SATTA సత్తా అంటారు ఆ ఒప్పందాన్ని. రైతులకి తోట యజమానికి. ఈ రైతులకి ఏం చేస్తాడు తోట యజమాని? రుణం ఇస్తాడు తక్కువ వడ్డీకి, విత్తనాలు ఇస్తాడు, నీలిమందు ఎలా పండించాలో శిక్షణ ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు వాళ్ళకి. వాళ్ళు పండించాలి, రైట్? పండించి పంట పండి అయిపోగానే ఆ పంట మొత్తం తెచ్చి తోట యజమానికి ఇచ్చి ఇవ్వాలి. తక్కువ ధరకే అయినా ఇచ్చి వెళ్ళిపోవాలి. మళ్ళీ మరోసారి ఈ పంట వేయడానికి ఆ రైతులకి తోట యజమాని మళ్ళీ తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాడు, శిక్షణ ఇస్తాడు, ఏమైనా చీడపీడలు వస్తే తొలగించడానికి మందు, ఆ క్రిమిసంహారక మందులు కూడా ఇప్పిస్తాడు. అంటే ఇది ఎలాంటిదంటే మన ఊళ్ళల్లో ఈ రైతీ అనే పద్ధతి మన ఊళ్ళల్లో ఇప్పుడు మనం వ్యవసాయం చేయబోయేటప్పుడు మనకి ఈ వడ్ల వ్యాపారం చేసేవాళ్ళు డబ్బులు ఇస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మనం వ్యవసాయం చేస్తాం. పంట దిగుబడి కానీ తూర్పార పట్టగానే అతను వస్తాడు, కోమటి వస్తాడు. అతనికి మనం ఇది ఎంతో అంత ధరకి ఇచ్చేయాలి. కారణం అతను మనకు పెట్టుబడి పెట్టాడు కదా. ఈ టైప్ పద్ధతినే రైతీ అంటారు. ఇది కూడా చాలా ప్రాబ్లమ్స్తో కూడుకున్నటువంటి పద్ధతి. కారణం ఏంటంటే తోటల యజమానులు రైతుల్ని పీడించారు. అలానే రెండోది, ఖచ్చితంగా 1/3 వంతు భూమి మీద నీలిమందుని వేయమన్నారు. అర్థమట్ల ఎవరు పండదరా మగడ, ఇది వరి పండేదిరా నాయన అని బెంగాల్లో అంటే నో, ఇది పండించాల్సిందే. మన ఝాన్సీ ఒక్కసారి భూమి మీద నీలిమందు పంట వేస్తే ఆ పంట ఏపుగా మన నందు ఈ ఎత్తున ఏపుగా పెరిగిద్ది. ఆ పంట ఇంకా పెరిగిద్ది ఎత్తు. ఇది నీలిమందు కాదులే, ఫర్ ఎగ్జాంపుల్ ఏపుగా పెరిగిద్ది ఎత్తు. ఏపుగా ఎత్తు పెరిగితే కేవలం పురుషులు మాత్రమే కోయగలరు, స్త్రీలు కోయలేరు ఈ పంటను. కాబట్టి ఏపుగా పెరిగిద్ది. ఇది ఎంత ఎత్తుకు పెరిగిద్దో దాని యొక్క తల్లి వేర్లు భూమిలో అంత లోతు ఉంటాయి. మరి ఒకసారి ఈ పంట వేసి తర్వాత వరేయాలంటే ఇక పండదు. కాబట్టి ఎప్పటికీ నీలిమందే వేయాలి. ఇది వాణిజ్య పంట, తిండికి సంబంధం లేదు. కాబట్టి కరువు వచ్చింది, పశువులకి ఫుడ్ దొరకదు, ఫలితంగా క్షామాలు వస్తాయి బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో. అందువల్ల ఈ రైతీ అనే పద్ధతి కూడా ఇంచుమించుగా ఫెయిల్ అయింది. అయినప్పటికీ ఈ రైతీ పద్ధతిలోని రైతులు 75% నీలిమందు ఉత్పత్తిని ఇంగ్లాండ్కి పంపేవాళ్ళు. నిజ పద్ధతిలో కేవలం 25% మాత్రమే ఇంగ్లాండ్కి ఆ యొక్క నీలిమందు పంటను పండించేవాళ్ళు. బల ప్రయోగం చేసేవాళ్ళు రైతుల్ని. మీరు ఇంతే పండించాలి, మీరు ఇదే వేయాలి, మీరు తిండి గింజలు వేయడానికి వీలు లేదు, మేము ఇచ్చిన క్రిమిసంహారక మందులే మీరు కొట్టాలి, మేము ఇచ్చిన రుణం మీకు తీసుకుంటున్నారు కాబట్టి మేము చెప్పినట్టు మీరు వినాలి అని రైతుల్ని పీడించారు బెంగాల్లో. ఫలితంగా చక్కగా నీటుగా 1859లో, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, దిస్ ఇయర్ 1859లో బెంగాల్లో నీలిమందు రైతులు తిరుగుబాటు చేశారు. పురుషులు బాణాలు, ఈటెలు, ఈ ఆయుధాలు తీసుకొని తోటల యజమానులను చంపడానికి వెళ్ళారు. స్త్రీలైతే వంట సామాగ్రి, పెనాలు, అట్లు పోసేవి అవి తీసుకుని, అవి ఉంటాయి కదా పప్పు రుబ్బేవి, అవి తీసుకుని యజమానుల మీద పడ్డారు.
బీభత్సంగా జరిగింది పోరాటం. రైతుల్ని ఎంతగా నీలిమందు తోటల యజమానులు రైతీ పద్ధతిలో పీడించుంటారో అర్థం చేసుకోండి. ఫలితంగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ అసలు ఏమవుతుందని బెంగాల్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ లెఫ్టినెంట్ గవర్నర్ మొత్తం తిరిగాడు బెంగాల్లో. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఏడేమవుతుందని చెప్పి. అంతేకాదు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం సిపాయిల తిరుగుబాటు తర్వాత జరిగింది కాబట్టి 1859లో బ్రిటిష్ ప్రభుత్వం ఇండిగో కమిషన్ని వేసింది. నీలిమందు అసలు ఏం జరుగుతుంది, తోటల యజమానుల మీద రైతులు ఎందుకు తిరుగుబాటు చేశారు అసలు కనుక్కోండి అని. ఫలితంగా కొన్ని చర్యలు చేపట్టబడ్డాయి. నీలిమందు రైతులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు, బ్రిటిష్ వాళ్ళు మన కన్సర్న్ చేశారని. ఇందులో భాగంగా సూత్రం నెంబర్ 1 ఏంటంటే, బర్సాత్ ఉన్నప్పుడు నీలిమందు ఒప్పందాన్ని తోటల యజమానులు రైతులతో చేసుకోకూడదు. బర్సాత్ ఉన్నప్పుడు, బర్సాత్ అంటే ఏంటి రహిత, బర్సాత్ అంటే ఏంటి ఝాన్సీ, వర్షం. వెరీ గుడ్. బర్సాత్ అంటే వర్షం ఉన్నప్పుడు ఈ ఒప్పందాలు చేసుకోరాదు. వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి వరి పంటను పండించుకోవాలి. రెండోది, ఈడెన్ అనే ఒక ప్లేస్ ఉంది బెంగాల్లో. ఈడెన్లో రైతులను బలవంతం పెట్టి నీలిమందు వేయించకూడదు, ఎందుకంటే అక్కడ వరి పండుతుంది కాబట్టి. 3, నీలిమందు వేయాల్సిన అవసరం లేదు, రైతులారా మీ భూముల్లో మీరు పంటలు పండించుకోండి అని, మామూలు పంటలు పండించుకోండి అని విక్టోరియా రాణి కూడా ప్రకటన చేసింది. అలాగే ఇండిగో కమిషన్ కూడా వచ్చింది. ఆ కమిషన్ బాగా పరిశీలన చేసి తప్పంత పాపం రైతులది కాదు, తోటల యజమానులదే, వీళ్ళను శిక్షించాలి అని చెప్పి ఆ యొక్క రిపోర్ట్ ఇచ్చింది ఇండిగో కమిషన్. ఫలితంగా తోటల రైతులు భయపడి బెంగాల్ వదిలేసి బీహార్కి జంప్ అయ్యారు. ఇప్పుడు దే షిఫ్ట్ టు బెంగాల్, ఫ్రమ్ బెంగాల్ టు బీహార్లో చంపారన్ అనే ప్లేస్లో చేరారు. మళ్ళీ ఈ తోటల యజమానులు అందరూ చేరి మళ్ళీ సేమ్ సినిమా వేయడం మొదలుపెట్టారు. రైతులకి పిలవడం, వాళ్ళని మౌడు చేసుకోవడం, ఎంతో కొంత రుణం ఇవ్వడం, విత్తనాలు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, మళ్ళీ పండింపజేయడం, వాళ్ళని పీడించుకు తినడం మళ్ళీ మొదలైంది. అప్పుడే 1917 నాటికి మహాత్మా గాంధీ ఇండియాకు వచ్చి మొట్టమొదటిగా చేసిన 3 ఉద్యమాల్లో చంపారన్, ఖేద సత్యాగ్రహం ఇలాంటి ఉద్యమాలలో చంపారన్, నీలిమందు రైతుల మద్దతుగా తోటల యజమానులకి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ భారీ ఎత్తున పోరాటం చేశారు. దీన్నే చంపారన్ సత్యాగ్రహం అని అంటారు. రైట్, ఇది మనకి 2nd, 3rd చాప్టర్ దీంతో ముగింపు జరిగింది. అయితే అసలు విషయం ఏంటంటే, నీలిమందుని ఏం చేస్తారు, నీలిమందు ఇది పంట అనుకోండి, ఇదంతా పంట అనుకోండి, ఒకసారి ఆ పచ్చదనం చూపించండి, ఒకసారి చూపించారుగా ఇందాక, ఇది నీలిమందు పంట అనుకోండి. మన ఝాన్సీ ప్లీజ్ స్మైల్ నాన్న, సంతోషం రా, మనం హ్యాపీగా ఉండాలిరా ప్లీజ్ తల్లి. చూడండి ఎలా పాఠం వింటున్నారో మన పిల్లలు, మన మీ అక్కయ్యలు, మీ తమ్ముళ్ళు. ఒక్కసారి మళ్ళీ సీరియస్గా, నీలిమందు పంట సాగు పద్ధతులు 2, నిజ్ ఒకటి, రైతీ ఒకటి, NIZ, నిజ్, రైతీ ఒకటి. అసలు ఏంటి ఈ నీలిమందుకి ఇంత ఇంపార్టెన్స్ రావడం ఏంటి, కారణం ఏమున్నది అని కనుక మనం గమనిస్తే, ఫస్ట్ విత్తనాలు వేస్తారు, పంట వచ్చింది, ఈ సైజు పెరుగుతుంది, రైతా సైజు పెరుగుతుంది, ఎత్తు కోస్తారు. కోసిన తర్వాత 3-4 తొట్టెలు ఉంటాయి. తొట్టెలో సున్నపు వేడి నీళ్ళు, తొట్టెలో వేడి నీళ్ళు ఉంటాయి. వేడి నీళ్ళల్లో సున్నపు నీళ్లు పోస్తారు, సున్నము నీళ్లు పోస్తారు. పోసి ఈ కోసినవి ఉన్నాయే, ఈ కోసినవి అందులో ముంచుతారు, అందులో పెడతారు 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు. అంటే దీన్ని ఏమంటారు, పులియ పెట్టడం అంటారు. ఇప్పుడు మనం ఇళ్లలో దోశలు వేసుకునేటప్పుడు కూడా కొద్దిగా సున్నం కలుపుతారు. ఒకప్పుడు కలిపేవాళ్ళు, సున్నమా అది సోడానో ఏదో అంటారు కదరా, సోడా వేసి కొంచెం కలుపుతారు. అప్పుడు కొంచెం ఏదో సమ్ బ్యాలెన్స్ అవుతుంది, ఏదో ఉప్పు సంథింగ్, ఏదో సోడా, బేకింగ్ సోడానో ఏదో అంటారు, నాకు సైన్స్ రాదు. అలాగే బాగా పులియ పెడతారు తొట్టెలో వేసి, హోటల్స్లో అన్నంలో కలుపుతారు. అప్పుడు అదేం చేసింది, మన పేగులకు సిల్లేసింది. ఆ తర్వాత గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి, మనకు తెలిసిందే. సరే మళ్ళీ చెబుతా, డిస్టర్బ్ చేసావు అమ్మాయిని. ఫస్ట్ సీడ్స్ వేస్తారు సారవంతమైన భూముల్లో, యాక్చువల్లీ వరి పండే భూములు అయ్యి కాబట్టి నీలిమందు పంట వాణిజ్య పంట, అందువల్ల ఎక్కువ డబ్బులు లాభదాయకంగా ఉంటాయి. ఇంగ్లాండ్లో పిచ్చ డిమాండు, అందువల్ల తోటల యజమానులు ఏం చేస్తారంటే ఫస్ట్ సీడ్స్ వేస్తారు, రైతులతో వేయిస్తారు, రైతీ పద్ధతిలో, ఇలా నిజ పద్ధతిలో వాళ్ళే వేస్తారు. వేసిన తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే, కొన్నాళ్ళ తర్వాత కోస్తారు. ఒక ఎదుగుదలకు వచ్చిన తర్వాత, ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కోస్తారు, వైలెట్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కోస్తారు. కోసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి వేడి నీళ్ళ తొట్టిలో వేస్తారు, దాంట్లో సున్నపు నీళ్ళు కూడా కలుపుతారు, బాగా పులియ పెడతారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి గుజ్జు
ఆ పులియబెడితే అదంతా కూడా గుజ్జులాగా తయారైంది. ఆ గుజ్జుని తీసి బాగా పిండుతారు. పిండి దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత దాన్ని అమ్ముతారు. అది ఎండబెట్టిన తర్వాత పొడి అయింది. ఆ పొడి అమ్ముతారు, లేదా ఎండబెట్టిన బేళ్ళు అమ్ముతారు. వీటిని తీసుకొని వెళ్ళి వాళ్ళు రకరకాల కలర్స్లో మిక్స్ చేసి, ఆ కలర్స్ని ముఖ్యంగా నీలం రంగు కలర్ని చేసి దాని ద్వారా వస్త్రాల మీద అందమైన డిజైన్లకి దీనిని ఉపయోగిస్తారు. దీని ఫ్లవర్స్, నీలంలో ఉన్న ఫ్లవర్స్ కానీ ఈ మొక్క కానీ ఉపయోగిస్తారు. అందువల్ల నీలి మందు రైతులు తిరుగుబాటు చేయడం కానీ, అలానే నీళ్ళు దర్పణని దీనబంధు మిత్ర అని బెంగాల్లో నాటకం రాశాడు. ఇది తోటల యజమానులకి వ్యతిరేకంగా ఎంత పీడిస్తున్నారో ఓ నాటకం రాశాడు. నీళ్ళు దర్పణ్ దాని పేరు. దీనబంధు మిత్ర అని ఆయన రాశాడు. ఈ నాటకం ఆ రోజుల్లో బెంగాల్లో సంచలనం కలిగించింది. కాబట్టి నీలి మందు మీ థర్డ్ పాఠంలో 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో 3-4 పేజీలు ఇచ్చారు. అంటే ఇది ఎంత ఇంపార్టెంటో 8th క్లాస్ పిల్లలు, 8th క్లాసు టెక్స్ట్ బుక్లో ఉన్నది డిఎస్సి పిల్లలు, టెట్ పిల్లలు, స్కూల్ అసిస్టెంట్ పిల్లలు గమనించండి. ముఖ్యంగా నేను మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, మనకి సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయితే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదవాలి. అలానే స్కూల్ అసిస్టెంట్లు అయితే, హై స్కూల్కి చెప్పేవాళ్ళు అయితే 3rd క్లాస్ నుంచి ఇంచుమించు ఇంటర్ వరకు చదవాలి. కాబట్టి 8th క్లాస్ వరకు చదవాలి. కాబట్టి సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ పిల్లల, సెకండరీ గ్రేడ్ పోస్టులకి రాయబోయే పిల్లలు కూడా ఖచ్చితంగా 8th క్లాస్ టెక్స్ట్ బుక్ కూడా చదవాలి. స్కూల్ అసిస్టెంట్స్ అయితే కామన్గా చదివేస్తారు. కాబట్టి 8th క్లాస్ వరకు ఉంటుంది. కాబట్టి ఎవరికి సెకండరీ గ్రేడ్ పోస్టులకి రాసే స్టూడెంట్లకి ఈ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం మీరు చదవాలి. తర్వాత 3వ తరగతి నుంచి మళ్ళీ మనం మొదలేసుకుంటాం. రైట్, ఈరోజు మనం నీలిమందు గురించి మాట్లాడాం. నీలిమందుకి పోటీగా ఓడ అనే బ్రిటిష్ వాళ్ళు యూరోపియన్స్ తెచ్చారు. అది సక్సెస్ కాలేదు. తర్వాత వాళ్ళు కూడా యూరోప్ ఖండంలో అక్కడక్కడ పండించుకోవడం మొదలేశారు నీలిమందు. అది సక్సెస్ కాలేదు. సక్సెస్ అయ్యేదేమో ఈలోపు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబట్టి ఎక్కువగా నూలు ఉత్పత్తి జరిగింది. వాటికి ఆ నూలు ఉత్పత్తి తయారీదారులకి ఎక్కువ మొత్తంలో నీలిమందు కలర్ కావాల్సి వచ్చింది. అందువల్ల వాళ్ళు ఇండియా మీద ఆధారపడక తప్పింది కాదు. ఉష్ణమండలంలో ఏరియాల్లో నీలిమందు ఎక్కువగా పండుతుంది. కాబట్టి మన నుంచి వాళ్ళు దాన్ని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో నిజ్ అని, NIZ నిజ్ అని, రైతు అని 2 కార్యక్రమాలు చేశారు. ఆ 2 రైతులు తిరుగుబాటు చేయడానికి కారణాలు అయ్యాయి. ఆ తర్వాత బెంగాల్ వదిలి బీహార్కి చేరారు. అక్కడ మహాత్మా గాంధీ చంపారణ్ సత్యాగ్రహం కూడా చేసి అద్భుతమైన పోరాటం చేసి తోటల యజమానులని బెదరగొట్టారు మహాత్మా గాంధీ. నీలిమందు ఎట్టగంటే సీడ్స్ వేస్తారు. తర్వాత ఒక ఎత్తుకు పంట వచ్చింది ఫ్లవర్స్ తోటి, కోత కోస్తారు. ఆ తర్వాత తీసుకెళ్ళి వేడి నీళ్ళ తొట్టులో వేస్తారు. ఆ తర్వాత సున్నపు నీళ్లు కలుపుతారు, పులియా పెడతారు. ఆ తర్వాత గుజ్జు ఊడిద్ది. ఆ గుజ్జుని పిండి దానిని ఎండబెడతారు. ఆ తర్వాత అది పొడి అవుతుంది. ఆ తర్వాత అది బట్టల్లో అద్దకానికి ప్రధానంగా యూజ్ చేస్తారు. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మా రహిత, ఈరోజు మా ఝాన్సీ, ఈరోజు మా నందు ముగ్గురు సహకరించారు ఈరోజు ఈ వీడియోకి. కాలేజీ చివరిలో లాస్ట్ 15 నిమిషాలు ఒక్కసారి హాయ్ అని చెప్పండి. ఝాన్సీ పెద్దగా హాయ్ అని అనండి, వినపడుతుంది. హాయ్ అనండి, హాయ్ అనండి. వెరీ గుడ్. నువ్వను నందమ్మ హాయ్. నేను కూడా మీ అందరికీ హాయ్ చెబుతూ ఈరోజు ముగిస్తున్నాను. రేపు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ 4th లెసన్ దగ్గరికి వెళదాం. 4th లెసన్ గిరిజనుల ఉద్యమాలు ఉంది, అక్కడికి బయలుదేరుతాం. ఉంటాను. ఏదో సహజత్వం కోసం వీటి మధ్యలో నిలబడ్డాము. ఈరోజు మీకు కూడా రోజు రొటీన్గా చూసి బోర్ కొడుతుందని నిలబెట్టాను. మరిన్ని లెసన్ల కొరకు మనం వెళదాం. మన టార్గెట్ టీచర్ కావడం మన టార్గెట్. ఉంటాను. సైన్.